नफरत के बाजार में मोहब्बत का दुकान खोलूंगा అంటాడు ఆయన అనుచరుడిగా పేరుంది ఆయన అనుచరుడిగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఏమో పగతో ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నాడు కేసీఆర్ గారి పట్ల తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక మహానుభావుడి పట్ల 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక తెలంగాణ పెద్ద ఆయన పట్ల కసితో నేను అధికారంలోకి వచ్చినా అని చెప్తాడు డోంట్ యు సీ దిస్ as a contradiction రాహుల్ గాంధీ ఏమో ప్రేమ మాట్లాడతాడు రాహుల్ గాంధీ ప్రేమ మాట్లాడతాడు ఆప్యాయత గురించి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఏమో పగా ప్రతీకారాల పునాదుల మీద నేను అధికారంలోకి వచ్చినా అధికారంలో ఉన్నా అని చెప్పని మాట్లాడుతూ ఉండు ఎంత చిల్లరగాడు రేవంత్ రెడ్డి అనటానికి క్షమించండి వాడు వీడో గాడు అంటున్నందుకు క్షమించండి మనసు పట్టలేక ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నాను కడుపు రగిలిపోతా ఉన్నది మీ తండ్రిని పట్టుకొని ఎవడైనా ఇట్లా మాట్లాడితే మీకు న్యాయం అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ సోనియా గాంధీ గారి పట్ల నువ్వంటే అన్నావు సిగ్గు ఎగ్గులేనోడు కాబట్టి బలిదేవత సోనియా గాంధీ అని చెప్పని నువ్వు అన్నావు అయినా మళ్ళీ పోయి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నావు ఆమె ప్రాపకం కోసం పనిచేసి నువ్వు పార్టీలో ముఖ్యమంత్రి అయినా అది వేరు ముచ్చట ఒకవేళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తలో వేరే పార్టీకి చెందిన కార్యకర్తలో మల్లికార్జున్ ఖర్గేనో లేకపోతే సోనియా గాంధీనో మన్మోహన్ సింగ్నో నువ్వు మాట్లాడుతున్న భాష కనుక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడరా సిగ్గుందా నీకేమన్నా ఇంగితం ఉన్నదా నీకేమన్నా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవా లేకపోతే ఏమైనా సొల్లు పురాణం మీద ఏమైనా ప్రమాణం చేసి అధికారంలో కూర్చున్నావా వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ దిస్ ఎవడన్నా మానవత్వం ఉన్నాడు అంటాడండి ఈ మాట మా ప్రభుత్వం ఏర్పడిన రోజే బొక్కబోర్ల పడి మక్కలు కొట్టుకున్నాడు అని చెప్పని కేసీఆర్ గట్టోడండి నిజంగా శారీరకంగా గట్టోడు మానసికంగా కూడా గట్టోడు చాలా గట్టోడు నార్మల్గా ఎవరైనా ఆయనకైనా మానసిక గాయాలు కావచ్చు వెన్నుపోట్లు కావచ్చు అనేక రకాలైన ఆటుపోట్లు తట్టుకొని ఇంతకాలం రాజకీయం ఎవరు చేయరు గుండె ధైర్యం ఉన్నటువంటి వాడు తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నాడు కాబట్టి ఎట్లయినా తెలంగాణను సాధించాలని సాధించింది వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసిండు మళ్ళా కూడా మూడోసారి ముఖ్యమంత్రి అయి తెలంగాణను గాడిలో పెడతా అని చెప్పని నిలబడ్డాడు కానీ బిడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు పడ్డారు నిలబడ్డారు మళ్ళా కలబడుతున్నారు మళ్ళా రేపు పొద్దుగాల అవసరమైతే మూడోసారి ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధంగా ఉన్నాడు తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం కోసం నువ్వు కింద పడితే బిడ్డ శాశ్వతంగా మంచం మీద పండుకుంటావు నువ్వు నిజంగానే కనుక కేసీఆర్ గారు కింద పడ్డట్టు పడితే శాశ్వతంగా కింద పండుకుంటావు ఎందుకంటే కోట్ల మంది యొక్క ప్రజల ఆశీర్వాదాలు కేసీఆర్ గారు వెంట ఉన్నాయి ఆయన లేచి నిలబడ్డాడు మళ్ళీ కలబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు కింద పడితే నువ్వు చేస్తున్న దాష్టికాలకు పాపాలకు నువ్వు నడిపిస్తున్న బూతు రాజకీయానికి ఒక్కడంటే ఒకడు మీ ఇంట్లో కూడా నేను అయ్యో పాపం అన్నారు దయచేసి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి వయసు అంటే కూడా గౌరవం లేదు ఏం రాజకీయం అనేవి రాజకీయాలు ఉంటాయి పోతాయి You should behave like a statesman, at least after sitting on the chair of a chief minister.